ప్రేమ్ మరియు చామంతి కలిసి వర్క్ చేస్తున్నప్పుడు పల్లవి వచ్చి వాళ్ళని టీజ్ చేస్తూ ఉంటుంది. మీరు చాక్లెట్ షేరింగ్ చేసుకున్న దగ్గర నుండి నేను ఇక్కడే ఉన్నాను అని పల్లవి నవ్వుతూ అంటూ ఉంటుంది. అయితే చామంతికి తన వర్క్ కోసం కొన్ని మెటీరియల్స్ కావాలి అని పల్లవి తనకి తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తుంది అని చెప్తూ ఉంటుంది. ప్రేమ్ మరియు పల్లవి బయటికి వెళ్తారు. అయితే చామంతి మాత్రం మార్కెట్కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్తాను అని చెప్తూ ఉంటుంది. చామంతి ఒంటరిగా వెళ్తున్నప్పుడు తను ముందు కాపాడిన ఒక వ్యక్తి తనని గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటాడు. నన్ను గుళ్ళో కాపాడే హాస్పిటల్లో జాయిన్ చేశారు, గుర్తు ఉన్నానా అని అడుగుతాడు. చామంతి తనని గుర్తుపట్టి మీ వస్తువులు నా దగ్గరే ఉన్నాయి, మా ఇంటికి వస్తే ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఆ వ్యక్తి చంపాలని చూస్తున్న రౌడీలు వాళ్ళని గమనిస్తూ ఉంటారు. రౌడీలు తన ఫాదర్కి కాల్ చేసి వాడు చామంతిని కలిశాడు అని చెప్పేసేలా ఉన్నాడు అని చెప్పడంతో వెంటనే వాడిని లేపే అని ఆర్డర్స్ వస్తుంది. అయితే రౌడీ తన కార్లో ఒక కత్తిని గుడి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రాసెస్లో చామంతి కూడా యాక్సిడెంట్కి గురి అవుతుంది. ఆ వ్యక్తి అక్కడే చనిపోతాడు. రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. అయితే అప్పుడు ప్రేమ అక్కడికి వచ్చి పడిపోయి ఉన్న చామంతిని చూసి షాక్ అవుతాడు. చామంతికి ప్రాణం ఉందా అని కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. మన నెక్స్ట్ ఏం జరుగుతుందో